చేతులు కలిపి ఏం చెప్పకుండా చాలా సింపుల్గా వెళ్ళిపోయాడు మన సార్ కూడా. ఇంకా ఇందాక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పేరు ఇచ్చా. నా నమ్మకం ఏంటంటే మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తే సెల్ఫ్లెస్గా మీకు కానీ మీకు కావాల్సిన వాళ్ళకి కానీ ఏదో రూపంలో భగవంతుడు హెల్ప్ చేస్తాడని నా నమ్మకం, స్ట్రాంగ్ బిలీఫ్. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తూ ఉంటాను. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఒక 2 స్టూడెంట్స్ చదువుతున్నారు. 2 సంవత్సరాలు చదివిన తర్వాత వాళ్ళకి థర్డ్ ఇయర్కి నెక్స్ట్ ఇయర్ వెళ్ళడానికి ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. ఏం చేయాలో తెలియలే. అప్పుడు వాళ్ళకి ఐడియా వచ్చింది. వాళ్ళకి ఒక మంచి మ్యూజికల్ కాన్సర్ట్ క్యాంపస్లో కండక్ట్ చేసి టికెట్లు అమ్మి ఆయన డబ్బులు మిగిలితే ఆ డబ్బులతో చదువుకున్నా తీసుకెళ్తే నా ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చాక అప్పుడు ఎవరున్నారా అని చూస్తే అక్కడ ప్యాడర్ వెస్కీ, ఆయన పేరు పోలెండ్ సిటిజన్. ఆయన ఆ రోజుల్లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పియానిస్ట్. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మా పరిస్థితి ఇది, మీరు ఒక మ్యూజికల్ నైట్ కండక్ట్ చేయండి, ఏమన్నా డబ్బులు మిగిలితే మేము చదువుకుంటాం కట్టి హెల్ప్ చేయండి అంటే ఆయన 10,000 అడిగాడు. ఇస్తా అన్నారు. మ్యూజికల్ నైట్ అంతా అయిపోయిన పెర్ఫార్మెన్స్ అంతా అయిన తర్వాత డబ్బులు ఏం మిగలే. ఈ $10,000 ఇవ్వడానికి కూడా మిగలే. ఏం చేయాలో తెలియలే. అయిపోయి మనం ఆయన ప్రామిస్ చేసాం, డబ్బులు లేవు, ఏం చేయాలో అయినా పోర్ట్రేట్ తెచ్చిద్దామని ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఇది పరిస్థితి, మేము మీకు ప్రామిస్ చేసాం కాబట్టి మీకు 2 నెలల తర్వాత మీరు క్యాష్ చేసుకుంటే తెచ్చిస్తాం, ఏమనుకోవద్దంటే ఆయన చెక్ చేసారు, చెక్ చెప్పేసి అయిపో మీకు కోపం వచ్చిందని వాళ్ళు బాధపడుతున్నారు. అప్పుడు ఆయన మొత్తం మీద చేసి, డోంట్ వరీ మై డియర్ స్టూడెంట్స్, నాకు $10,000 అక్కల, నేను $10,000 ఇస్తున్నాను, ఫీజు కట్టి చదువుకున్నాడు. మళ్ళీ ఎదిరించాను. ఇది అయ్యాక ఒక 10 సంవత్సరాల తర్వాత ప్యారడైస్కి బికేమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పోలాండ్. ఒక సైక్లోన్ వచ్చింది పోలాండ్లో. చాలా మంది చనిపోతున్నారు, వాటర్ లేదు, ఫుడ్ లేదు, ఏమీ లేదు. ఏం చేయాలో తెలియదు. ఇదే నేను ప్రైమ్ మినిస్టర్ అయ్యాక ఇంత కెలామిటీ వచ్చిందంటే బాధపడుతూ ఎవరో ఒకరు హెల్ప్ తీసుకోవాలని ఆలోచించాడు. అప్పుడు అమెరికా దగ్గరికి వెళ్దాం హెల్ప్ కోసం అనుకున్నాడు. బట్ వాళ్ళ పాలసీస్ ఎగ్నెస్ట్, పోలాండ్ అండ్ అమెరికన్ పాలసీస్ ఎగ్నెస్ట్ వల్ల హెల్ప్ చేయలేమో, అయినా ఒకసారి వెళ్దామని వెళ్ళాడు. ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి, సార్ మా పరిస్థితి ఇది, ప్రజలందరూ చచ్చిపోతున్నారు, మా కంట్రీకి హెల్ప్ చేయాలి అంటే ఆ ప్రెసిడెంట్, అమెరికన్ ప్రెసిడెంట్ ఆఫీస్ని అడిగాడు, మనం పోలాండ్కి హెల్ప్ చేయొచ్చా? చేయకూడదంటే వాళ్ళకి మనకి అసలు సరే రిలేషన్స్ లేవు, పాలసీస్ ఆర్ డిఫరెంట్ అని చెప్తారు ఆఫీస్ వాళ్ళు. మరి ప్రెసిడెంట్ ఆయన దగ్గర నేను మొత్తం చూసి, సరే ఎలాంటి హెల్ప్ చేస్తా అన్నాడు. విదిన్ 2 weeks యూ డోంట్ బిలీవ్ 10 full loads of food, water and everything పంపించారు పోలాండ్కి. అది పోలాండ్ స్మాల్ కంట్రీ, వాళ్ళకి ఒక 6 నెలలు సరిపడి ఫుడ్ అన్నీ వచ్చాయి. అచ్చిపెట్టి ఏంటిది మనకి ఇంత హెల్ప్ చేశాడు, యూఆర్ వెరీ గ్రేట్ఫుల్, మిలియన్ థ్యాంక్స్ చెప్పాలని ప్యారడైస్కి మళ్ళీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తాడు థ్యాంక్స్ చెప్పడానికి. ఎందుకు వచ్చి మళ్ళీ అన్నాడు ప్రెసిడెంట్, సార్ యువర్ హెల్ప్ ఈజ్ రిమెంబర్డ్ ఫర్ ఎవర్, myself and my entire country is grateful to you forever. You cannot forget your help అని చెప్తాడు. ప్రెసిడెంట్ ఫెడరలిస్ట్ మొదలు చూసి, ఏమయ్యా 10 సంవత్సరాల కింద నీ దగ్గర 2 స్టూడెంట్స్ వచ్చారు, జ్ఞాపకం ఉందా అన్నాడు. ముందు జ్ఞాపకం లేదు, ఫెడరల్ ఆ తర్వాత జ్ఞాపకం వచ్చా, ఎస్ అన్నాడు. ఆ 2 స్టూడెంట్స్లో నేను ఒకటయ్యా అన్నాడు. ఆ 2లో ఒకడు అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు. అతని పేరు హోవర్. It's not a fiction, it's an exact story. History. Hoover, H-O-V-E-R, V-E-R. అంటే ఏంటి, ఈయన చేసిన హెల్ప్కి ఎంటైర్ కంట్రీ పీపుల్ అందరికీ హెల్ప్ జరిగింది. ఇది అన్ఎక్స్పెక్టెడ్ సెల్ఫ్లెస్ హెల్ప్ చేసాడు ఆ రోజు. సో ఇది కూడా ఈ వాస్తవాలు ఇవి మనకు కూడా అలాగే జరుగుతూ ఉంటాయి. ఇఫ్ యూ హెల్ప్ సంబడి వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ సెల్ఫ్లెస్లీ, డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్ లైక్ దట్. There is a beautiful history one should remember. So ఇంతమంది పెద్దలు ఉన్నారు, మంచి లీడర్స్ ఉన్నారు. సార్ ఈజ్ ఎ బిగ్ లీడర్ రైట్ నౌ, యూ విల్ హ్యావ్ గ్రేట్ లీడర్షిప్ ఫ్యూచర్. ఈ సందర్భంలో ఒకసారి 2 వెళ్ళి గాంధీ గారి దగ్గరికి వెళ్తారు, సార్ మేము కూడా మీలా గొప్పవాళ్ళు అవ్వాలంటే ఏం చేయాలని. ఏముంది, నువ్వు ఏదైతే పని చేద్దాం అనుకున్నావు అది ప్యాషన్ తోటి, ఇంట్రెస్ట్
రెండోది, మీరు ఏదైతే నమ్మారో దాని మీద డిపెండ్ అవ్వండి. నిజం మాట్లాడటం నేర్చుకోండి. బికాజ్ గాంధీ బిలీవ్ ట్రూత్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ట్రూత్ అని చెప్పాడు. కోపం లేకుండా చేసుకోండి అన్నాడు. మూడో పాయింట్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్ ఏం కోపం లేకుండా ఎలా ఉంటుందండి? ఉంటుంది. బాగా భగవంతుడు మనకు వరం ఇచ్చాడు కంట్రోల్ చేసుకోవడానికి. కంట్రోల్ చేసుకోవాలి. ఎప్పుడైనా కోపం వస్తే మీ కోపం వచ్చినప్పుడు అట్లీస్ట్ డెసిషన్ తీసుకోకండి. ఆ టైంలో ఇట్ విల్ గో రాంగ్ అంటాడు. ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్తారు గాంధీ గారు. ఒక పెద్ద ఇండస్ట్రీ చైర్మన్ ఉంటాడు. ఆయన రోజు ఎవరు అక్కడ సీఈఓస్, మేనేజర్స్, జనరల్ మేనేజర్ అందరూ ఉంటారు. వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. ఓ రోజు వెళ్ళి చూద్దాం మన ఇండస్ట్రీ ఎలా ఫంక్షన్ చేస్తామని వెళ్తాడు. మార్నింగ్ 10కి వెళ్తాడు ఆయన. వెళ్తే ఒక మెట్ల మీద పెద్ద బిల్డింగ్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ మెట్ల మీద ఒక నిద్రపోతాడు. 10కే పొద్దున్న. ఇంక ప్రీతం కోపం వచ్చేద్దాం చైర్మన్ గారు. ఏంటిది 10కే పడుతున్నాడు? మన ఊళ్ళందరూ ఏం చేస్తున్నారు? మన కంపెనీ ఎలా పనిచేస్తుందా? ఈ బాబు ఇలా రావడం మంచిదేనని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ లేపుతాడు అని కొడుకున్నాడిని. ఆడేమో ఎలా లేచి ఏంటంటే నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు అంటాడు. ఇంకా కోపం వచ్చేస్తుంది. ఏంటి కోపం వచ్చేసి స్టూపిడ్ వాడు చూస్తే అదే అంటాడు. 20,000 చాలు అంటాడు. 40,000 పట్టుకో 2 నెలలు చేయాలి. మళ్ళీ కనిపించగా రేపు నుంచి చూస్తే తనేస్తాను అన్నాడు. ఆడి హ్యాపీగా 40,000 చేయండి వెళ్ళేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. జనరల్ మేనేజర్ సోఫ్రీ అందరూ పెరుగుకొని వస్తున్నారు సార్ దగ్గరికి, చైర్మన్ గారి దగ్గరికి. సార్ ఏమైందని? ఏమైనా 10కి నిద్రపోతున్నాడు, మీరు ఏం చేస్తున్నారు? ఇటువంటి చూడకుండా ఇలాగే రన్ చేస్తున్నారు మన కంపెనీ, చాలా అన్యాయం.